అండ్ ఒక పెద్ద ఇష్యూ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి మనం అంతకు ముందు కూడా చర్చించాం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సమంత అండ్ నాగ చైతన్య డివోర్స్కి ఏమన్నా సంబంధం ఉందా సార్? వాళ్ళ డివోర్స్ తీసుకొని చాలా అంటే విడిపోవడం అనేది జరిగింది అంతకు ముందే. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే వీళ్ళు విడిపోయారు అన్న ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. సో దీన్ని మీరు నమ్ముతారా? చెప్పేవాడికి వినేవాడు లోకు అని ఒక సామెత ఉంది. సో మనం చెప్తే ఎవడు వింటాడు, వినేవాడు లోకు కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అదే పరిస్థితి. ఏదో ఒకటి కొత్తగా సృష్టించేస్తే ఇప్పుడు మనకి అది జరుగుతుంది. దాన్ని సమంత నాగ చైతన్య పేరు ఎత్తగానే నీకు అది వైరల్ అయిపోతుంది కదా. అది అవునా కాదా, నిజమా, అది జరిగిన టైము ఇది జరిగిన టైం ఒకటా కాదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంత సీన్ ఉంటుంది. అది ఏదో చెప్తూ ఉంటారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.